ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట దక్కింది. హరీష్ రావు ఎన్నిక చెల్లదని ఎలక్షన్ పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్ గౌడ్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో హైకోర్టు ఎలక్షన్ పిటిషన్ కొట్టివేసింది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట దక్కింది. హరీష్ రావు ఎన్నిక చెల్లదని ఎలక్షన్ పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. ఇక ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్ గౌడ్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో హైకోర్టు ఎలక్షన్ పిటిషన్ కొట్టివేసింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట దక్కినట్లు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ ఆయన పైన పోటీ చేసినటువంటి చక్రధర్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. ఎలక్షన్ సమయంలో హరీష్ రావు సరైన వివరాలు వెల్లడించలేదని చెప్పేసి పిటిషన్ లో వేయడం జరిగింది. గత కొద్ది కాలంగా హరీష్ రావు పైన లీగల్ పోరాటం చేస్తున్నటువంటి చక్రధర్ గౌడ్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసింది. ఒకవైపు చక్రధర్ గౌడ్ గత కొద్ది సంవత్సరాలుగా సిద్దిపేటలో హరీష్ రావు పైన రాజకీయంగా పైచే సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయన స్థానికంగా రాజకీయంగా ఆయనతో ఎదుర్కొనే కోసం పోటీ పడుతున్నారు. పలు కేసులకు సంబంధించిన విషయంలో కూడా హరీష్ రావును టార్గెట్ చేసి ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. అంతకుముందు కూడా ఆ చక్రధర్ గౌడ్ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని విషయాలపైన కేసులు నమోదైనాయి. ఆయన కూడా కేసులు ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ఎలక్షన్స్ లో హరీష్ రావు వరుసగా 7 సార్లు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. ఆయన సీనియర్ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి హరీష్ రావు ఎలక్షన్ సమయంలో సరిగా వివరాలు అఫిడవిట్ లో పొందుపరచలేదని చెప్పేసి కారణంతో ఆయన ఎన్నికలు చెందదంటూ చక్రధర్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన పిటిషన్ ని డిస్మిస్ చేసింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట దక్కింది. హరీష్ రావు ఎన్నిక చెల్లదని ఎలక్షన్ పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్ గౌడ్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో హైకోర్టు ఎలక్షన్ పిటిషన్ కొట్టివేసింది.